లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము వరకు. యేసు యెరికో వీధులలో వెళ్ళుచూ ఉండెను. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండెను. అతడు యేసును చూడవలను అని యత్నించెను. కానీ పొట్టివాడగుడు చేతను జనసమూహము ఎక్కువగా ఉండుడు చేతను చూడలేకపోయెను. కనుక అతడు ముందుకు పరుగెత్తి ఆ దారిన పోవునున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను. యేసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఈ దినము నేను నీ ఇంటిలో ఉండ తలాంచితిని అని చెప్పాను. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము ఇచ్చెను. ఇది చూచిన వారందరూ, ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సనుగు కొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదను. నేను ఎవరికైనాను అన్యాయము చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదను అని చెప్పాను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఏలయనా ఇతడును అబ్రహాము కుమారుడే. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దయచేసి 2 నిమిషాలు నిల్చొనుందాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన సమయంలో, ఈ తపస్కాలపు ప్రారంభంలో మనం అందరము కూడా ఉన్నాము. క్రీస్తుని యొక్క రక్త ధారలచే తడవబడి రక్షణలో ప్రవేశించటానికి మన అందరము కూడా ఈ తపస్కాలాన్ని పాటిస్తూ ఉన్నాం. ఇటువంటి సమయంలో ఒక చిన్న గీతము ద్వారా ప్రభు మనందరిని కూడా తన రక్తముతో అభిషేకించాలని, తన రక్తధారలతో కడగాలని, తన రక్తధారలతో మనందరూ కూడా విశ్వాసం నిలపాలని చిన్న పాట ద్వారా ఆ దేవుని ఆరాధించుకున్నాం. ఈ స్థలమంతా కూడా ప్రభుని యొక్క సంరక్షణ ఉంచుకోమని ప్రార్థన చేద్దాం. యేసు రక్తములో రక్షణ కలదయ్యా, యేసు రక్తములో ప్రోక్షణ కలుగునయ్యా. వచ్చా ఈ పాట? వచ్చా? నేర్చుకున్నారా? వచ్చిన వాళ్ళు పాడండి. నాకు కూడా పెద్ద సింగర్ నేను కాదు, నేను కూడా, సరేనా? కానీ దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఈ పరిశుద్ధమైన సమయంలో మన మనస్సును దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క ఆత్మ చేత ప్రతి ఒక్కరు కూడా తాకబడాలని, దేవుని చేత మనం అందరం కూడా తాకబడి పరిశుద్ధతలో ఉంచబడాలని ఈ గీతం ద్వారా పాడుకుంటూ దేవుని ఆరాధించుకున్నాం. యేసు రక్తములో రక్షణ కలదయ్యా, యేసు రక్తములో ప్రోక్షణ కలుగునయా, యేసు రక్తములో రక్షణ కలదయ్యా, యేసు రక్తములో ప్రోక్షణ జరుగునయా. అందరూ యేసు రక్తములో రక్షణ కలదయ్యా, యేసు రక్తములో ప్రోక్షణ జరుగునయా, యేసు రక్తములో విజయము కలుగునయా, యేసు రక్తములో విజయము కలుగునయా, యేసు రక్తములో విముక్తి ఉన్నదయా, యేసు రక్తములో విముక్తి ఉన్నదయా. ఆరాధన ఆరాధన యేసయ్యా. అందరూ ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన
ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన యేసయ్యా. మరొకసారి అందరం కూడా గళమెత్తి ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన యేసయ్యా. మరొకసారి చప్పట్లు కొడుతూ ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన యేసయ్యా. దేవుని యొక్క వాక్యము చేత ఈ పరిశుద్ధమైన సమయంలో మన అందరం కూడా నడపబడాలని ప్రార్థన చేసుకొనొచ్చు. యేసుని యొక్క వాక్యము జీవము కలిగిన వాక్యము, యేసుని యొక్క వాక్యము మనందరికి కూడా మార్గము చూపు వాక్యము. యేసుని వాక్యము బాధలలో శ్రమలలో ఉన్న నీకు నాకు ఓటనిచ్చు వాక్యము. ఆ వాక్యము మనతో ఉండగా, ఆ ప్రభువు వాక్య రూపంలో మనతో మాట్లాడటానికి వస్తూ ఉండగా, మన మధ్యన వాస్తవం చేతికి వస్తూ ఉండగా ఆ ప్రభుని ఆరాధించుకున్నాం. యేసు వాక్యములో జీవము కలదయ్యా, యేసు వాక్యములో మార్గము దొరకునయ్యా, యేసు వాక్యములో జీవము కలదయ్యా, యేసు వాక్యములో మార్గము దొరకునయ్యా, మరొకసారి యేసు వాక్యములో జీవము కలదయ్యా, యేసు వాక్యములో మార్గము దొరకునయ్యా, యేసు వాక్యములో ఊరట ఉన్నదయ్యా, యేసు వాక్యములో ఊరట ఉన్నదయ్యా, యేసు వాక్యములో ఊరట ఉన్నదయ్యా, యేసు వాక్యములో ఊరట ఉన్నదయ్యా, యేసు వాక్యములో ఆనందము కలుగునయ్యా, యేసు వాక్యములో ఆనందము కలుగునయ్యా. అందరూ స్వరములెత్తి ఆరాధన ఆరాధన యేసయ్యా, గట్టిగా చప్పట్లు కొడుతూ ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన యేసయ్యా. యేసు నామములో స్వస్థత కలుగునయ్యా, యేసు నామము ఘనమైన నామము, యేసు నామము స్వస్థతనిచ్చు నామము, ఆమేన్. యేసు నామము మహిమనిచ్చు నామము. ఆ యేసు నామములో నీవు నేను ఆరాధిస్తూ ఉండగా ఈ ప్రాంతమంతా కూడా దేవుని నామములో దేవునికి సమర్పించుకొని ఉండగా ఈ ప్రాంతమంతా కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలని, ఈ ప్రాంతంలో ఉన్న మనం అందరము కూడా దేవుని చేత తాకబడాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. యేసు నామము స్వస్థత కలిగిన నామము, యేసు నామము క్షమాపణనిచ్చు నామము, యేసు నామము నీకు నాకు బాధల నుంచి, శ్రమల నుంచి, వేదన నుంచి, సాతాను శోధల నుంచి విడుదలనిచ్చే నామము. ఆ విడుదలనిచ్చే నామం మనకు తోడుగా ఉండగా ఆ నామాన్ని ఆరాధించుకున్నాం. యేసు నామములో స్వస్థత కలుగునయ్యా, యేసు నామములో క్షమాపణ కలదయ్యా, యేసు నామములో విడుదల కలుగునయ్యా. యేసు నామములో స్వస్థత కలుగునయ్యా, యేసు నామములో క్షమాపణ కలదయ్యా, యేసు నామములో స్వస్థత కలుగునయ్యా, యేసు నామములో క్షమాపణ కలదయ్యా, యేసు నామములో స్వస్థత కలుగునయ్యా, యేసు నామములో క్షమాపణ కలుగునయ్యా, యేసు నామములో స్వస్థత జరుగునయ్యా, యేసు నామములో క్షమాపణ కలదయ్యా, యేసు నామములో విడుదల కలుగునయ్యా, యేసు నామములో విడుదల కలుగునయ్యా, యేసు
యేసు నామములో విడుదల కలుగునయా, యేసు నామములో విడుదల కలుగునయా, యేసు నామములో సమస్తము జరుగునయా, యేసు నామములో సమస్తము జరుగునయా. అందరూ ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన యేసయ్యా, స్వరములెత్తి ఆరాధన ఆరాధన యేసయ్యా, 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 ఆరాధన ఆరాధన యేసయ్యా. ప్రతి ఒక్కరం కూడా స్వరములెత్తి దేవుని ఆరాధిద్దాం, దేవుని మహిమపరుద్దాం. ప్రభువు వస్తున్న అనుకూలమైన సమయము, ప్రభువు వస్తున్న పరిశుద్ధమైన సమయము. ఈ సమయములో దేవుని నామములో ప్రతి ఒక్కరు కూడా తాకబడాలని, దేవుని నామములో ప్రతి ఒక్కరము కూడా తాకబడి దేవుని యొక్క మహిమ పొందుకోవాలని ఆరాధిద్దాం. ఆరాధన ఆరాధన యేసయ్యా, 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 ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన భక్తులను కూడా దేవుని ఆరాధిద్దాం, దేవుని మహిమ పరుద్దాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరం ఏం చేసి వచ్చి నీ స్తుతి ఆరాధన, నీ స్తుతి ఆరాధన దేవుని చేత తాకబడాలని ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరం కూడా తాకబడే విధంగా ఆరాధిద్దాం, మహిమ పరుద్దాం. ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన. అందరం కూడా స్వరులు దేవుని స్థిద్దాం. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. యేసువా వందనం, యేసువా యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసు
యేసువా ఆరాధన, యేసు ఆరాధన. తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలో పెడదాం. పరిశుద్ధుడ, పరిశుద్ధుడ, పరిశుద్ధుడమైన తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడ, కృపాసక్త సంపన్నుడ, ఈ పరిశుద్ధమైన సమయంలో ప్రభు మమ్మందరిని కూడా నీ చిత్తము చొప్పున ప్రభు ఈ విచారణలో ప్రభు తండ్రి ఆరోగ్యమాత వీధిలో మమ్మందరిని కూడా సమావేశపరచు. నీ నామాన్ని ఘనపరచుటకు, నీ నామాన్ని స్తుతించుటకు, నీకే స్తుతి ఘనమహిమ చేకూర్చుటకు ప్రభు తండ్రి, నీవిచ్చిన ధనితను బట్టి, నీవిచ్చిన కృపాకాలాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, ఈ పరిశుద్ధమైన సమయంలో నువ్వు మాతో మాట్లాడబోవచ్చు ఉండగా, జీవము గల వాక్యమును మాకు వినిపించబోతూ ఉండగా, జీవము గల వాక్కుతో మమ్మల్ని తాకబోవచ్చు ఉండగా, నీ జీవమైన వాక్కుతో ప్రభువా మమ్మందరిని కూడా నడిపించబోతూ ఉండగా, ఇదిగో ప్రభువా మమ్మందరిని కూడా తాకండి, బలపరచండి, స్వాధీనపరచుకోండి ప్రభువా. ఈ ప్రాంతం అంతా కూడా నీకు సమర్పిస్తూ ఉండగా, ఈ ప్రాంతం అంతా కూడా నీ ఆత్మీయ శక్తులతో నింపండి, ఆత్మీయ వరములతో నింపండి ప్రభా. దేవదూతల కాపుదలలో వంచండి. అపవాది పదే పదే ప్రభా శోధిస్తూ నీ వాక్యానికి దూరం చేస్తూ ఉంటాడు, శోధిస్తూ ప్రభా నీ వాక్యం నుంచి దూరము తీసుకొని వెళుతూ ఉంటాడు. అపవాది శోధనకు లొంగక, అపవాది యొక్క కుయుక్తులకు లొంగక ప్రభు తండ్రి, మా ఆత్మని ప్రభా నీకు స్వాధీనపరుస్తూ ఉండగా, మా ఆత్మని ప్రభా నీకు వశపరుస్తూ ఉండగా, మమ్మందరూ కూడా నీ ఆత్మశక్తి చేతనంటే నీ కృపగలిగిన వాక్యమున, మహిమగలిగిన వాక్యమున, బలమైన వాక్యమున మా హృదయంలో నాటండి, మా హృదయంలో ఉంచండి ప్రభా. నీ వాక్యము ద్వారా కదిలించబడి, నీ వాక్యము ద్వారా ప్రభా తండ్రి మేమందరము కూడా ప్రభా నీ చేతిలో ఉండే ప్రభా తండ్రి, నీ వాక్యము ద్వారా నడిపించే కృపను మా అందరికి దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మా నాథుడున నీ కుమారుడునైనా యేసుక్రీస్తు నాథుని అతి పరిశుద్ధ నామములో బ్రతమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అందరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? థ్యాంక్ యూ. బాగున్నా, థ్యాంక్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన సమయంలో తపోకాలపు ఆరంభంలో ఉండగా, మరి ఈ తపస్కాలంలో మనము దేవునితో నడవడానికి, దేవునితో కలిసి ఈ తపోకాలంలో ప్రయాణించి ఆ దేవుని చేత తాకబడే విధముగా వాక్యం మనందరిని కూడా కదిలించాలని ప్రార్థన చేసుకున్నాం. మరి వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న సంఘటన చెప్తా. మా గ్రామంలో, మా పక్క గ్రామంలో వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. వారికి ఒకే ఒక్క కుమారుడు. వివాహమైన 9-10 సంవత్సరాల తర్వాత లేక కలిగిన బిడ్డ. చాలా గారాభంగా పెంచుకున్నాడు, చాలా అల్లారముద్దగా పెంచుకున్నాడు. ఈ అతి గారాభముతో, తల్లిదండ్రుల యొక్క ఈ గారాభముతో యుక్త వయస్సు వచ్చే సమయానికి ఈ కుమారుడు అనేక వ్యసనాలకు బానిసై ఉన్నాడు. తండ్రి గమనించాల. ఆ పదవి పోయిన తర్వాత, కానీ వైస్ ప్రెసిడెంట్ పిలుస్తూ ఉంటాం. ఆ పదవి ఉన్నప్పుడు కొద్దిగా సంపాదన వచ్చింది, కొద్దిగా ఆస్తులు పెరిగినాయి.
ఈ పెరిగిన ఆస్తులతో కొద్దిగా అహం పెరిగింది. యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత కుమారుని యొక్క పోకడను గమనించలేదు. కుమారుడికి ఒక బుల్లెట్ కొనిపెట్టాడు. కుమారునికి ఒక బుల్లెట్ కొనిపెట్టాడు. చక్కగా 21 సంవత్సరాల ప్రాయం. చాలా జోరుగా హుషారుగా వెళుతూ ఉండేవాడు వీధులలో. పల్లెటూరు, చిన్న చిన్న వీధులు, అతి వేగముతో కన్ను మిన్ను కాను రాకుండా వెళుతూ ఉండేవాడు. 1-2 సార్లు గ్రామస్తులు చూసి మందలించారు, వినల. తర్వాత కొంతమంది వెళ్ళి తండ్రికి ఫిర్యాదు చేశారు. ఏమని? అయ్యా, మీ అబ్బాయి బండి చాలా వేగంగా తోలుతున్నాడు. సాయంకాల వేళల్లో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. తగలరాని చోట తగిలితే చాలా ప్రమాదం. కాబట్టి అబ్బాయి కొద్దిగా చెప్పండి. మేము చెబితే వినటం లేదన్నారు. మామూలుగా అయితే మీరైతే ఏమంటారు? మీ అబ్బాయి ప్రవర్తన బాగోలేదు, కొద్దిగా సరి చూసుకొని అంటే ఏమంటారు? మా తెలుసులే పో అంటారు కదా. ఆ తండ్రి కూడా అదే అన్నాడు. ఏంట్రా వాడు తోలేదేంటిది? బుల్లెట్ అంటే ఆ మాత్రం పోవాలి, లేకపోతే నా కొడుకు ఎందుకు అవుతాడు రా వాడు, లేకపోతే నా కొడుకు ఎందుకు అవుతాడు? కాదండి, తగిలినప్పుడు రండిరా అప్పుడు చూద్దాం అన్నాడు. కాలం గిర్రున తిరిగింది. 4 సంవత్సరాలు గడిచినాయి. వివాహమైంది. వివాహమైన 6-7 నెలలకి, గడిచిన ఒక 6-7 నెలలకి వెనక్కి వెళితే మేడికొండూరు దాటిన తర్వాత ఒక యాక్సిడెంట్ అయింది. మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఒక 4-5 నెలల క్రితం, మొత్తం 6 నెలల క్రితమే మేడికొండూరు ఎంటర్ అయ్యే ముందు యాక్సిడెంట్ అయ్యింది. బుల్లెట్ మీద భార్యను ఎక్కించుకొని జోరుగా హుషారుగా వెళుతూ ఉన్నాడు. అతి వేగంతో యాక్సిడెంట్ అయింది. కాలు ఇంతవరకు తెగి అంత దూరాన పడిపోయింది. వెన్నెముక 4-5 చోట్ల విరిగిపోయింది. భార్య స్పాట్లోనే అక్కడే మరణించింది. కుమారుడు హాస్పిటల్లో వారం రోజులు మృత్యువుతో పోరాడి మరణించాడు. తప్పు ఎక్కడ జరిగింది? దేవుడు వారిని దీవించాడు. వివాహమయ్యి సంవత్సరంలో గడుస్తూ ఉంటే చెట్టనక పుట్టనక ఆ రాయనక ప్రతి రాయన మొక్కుతూ చెట్టును మొక్కుతూ తిరుగుతూ ఏ దేవుడో వారిని కరుణించినట్టు ఉన్నాడు. దేవుడు వారి స్థితిని మార్చాలనుకున్నట్టున్నాడు. ప్రార్థనలకు తిరుగుతూ ఉన్నారు, గుళ్ళకు తిరుగుతూ ఉన్నారు, అక్కడ మందిరం అన్నారు, ఇక్కడ మందిరం అన్నారు, తిరుగుతూనే ఉన్నారు. దేవుడు దీవించాడు. 9-10 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డనిచ్చాడు. 9 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డనిస్తే దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన అనుగ్రహాన్ని సరైన మార్గంలో ఉంచటంలో విఫలమయ్యారు. దేవుడిచ్చిన దీవెనను సరిగ్గా వినియోగించుకోవటంలో విఫలమయ్యారు. అప్పటికి దేవుడు కొన్నిసార్లు వార్నింగ్ ఇచ్చడేమని, నీ బిడ్డ యుక్త వయసుకు వచ్చాడు, వివాహ వయసుకు వచ్చాడు, ప్రవర్తన సరి చేసుకోమను. గ్రామస్తులు చెప్పారు, సరిదిద్దానికి ప్రయత్నించారు. ఏమన్నాడు? మాకు తెలుసులే పో, వాడు తోలేదేంటి? బుల్లెట్. నా కొడుకు ఆ మాత్రం పోకపోతే ఎలా అన్నాడు. ఇప్పుడెక్కడ నీ కొడుకు? తోలటానికి కొడుకు లేడు, బుల్లెట్ లేదు. ఎందుకని? దేవుడిచ్చిన కృపను మనం సరైన విధంగా వినియోగించుకోకపోతే, దేవుడిచ్చిన అనుగ్రహాలను సరైన విధంగా నేను వినియోగించుకోకపోతే, వక్ర మార్గంలో ఉంచుకుంటే మన జీవితాలు ఏ విధంగానే ఉంటాయి. ఈ శ్రమల కాలంలో ప్రభువు నన్ను అడుగుతుంది ఇదే. నేను నీకు అనేక అనుగ్రహాలు ఇచ్చా, అనేక దీవెనలు ఇచ్చా. నా కృపావరాలను కృప వెంబడి కృప నీకు ఇస్తూ ఉన్నా. ఆ కృపలను, ఆ అనుగ్రహాలను ఏ విధంగా వినియోగించుకున్నావు? నీకు ఇచ్చిన ధన్యతను ఏ విధంగా నువ్వు వినియోగించుకుంటూ ఉన్నావు? నీకు ఇచ్చిన ధన్యతను పొందుకొని విశ్వాసములో నిశ్చయత వైపు వెళుతూ ఉన్నావా? నిత్య మహిమ వైపు నీ ప్రయాణం ఉంటూ ఉన్నదా? దేవుని మార్గములను ఉంటూ ఉన్నావా?
లేక అహం చేత, అహంకారం చేత, అసూయ చేత, ఆకాంక్షల చేత నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నావా? బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే ఇలా కృప వెంబడి కృప పొందుకున్న కొంతమంది దేవుని కృపను సరిగా వినియోగించుకోకపోతే పతనమైపోయారు. మంచి ఉదాహరణ దావీదు మహారాజు. దావీదు మహారాజు తెలుసు కదా అందరికీ. ఎక్కడున్నాడు దావీదు మహారాజు దేవుడు పిలిచినప్పుడు? సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. సమూయేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే పిలిచినప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడో గొర్రెలు కాచుకుంటూ, అవునా, ఆ లోయలలో లోతులలో గొర్రెలు కాచుకుంటూ చక్కగా పాట పాడుకుంటూ తిరుగుతున్నాడు. ఏమని? యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి ఏమి, లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. చక్కగా వాడుకొని తిరుగుతూ ఉన్నాడు, గొర్రెలు కాచుకుంటూ. అయ్యా, ఈ గొర్రెలు కాచుకుంటూ ఉన్నాను, ఎటు నుంచి ఏ సింహం వచ్చిద్దో, ఎటు నుంచి ఏ ఎలుగుబంటి వచ్చిద్దో, ఎటు నుంచి ఏ తోడేలు వచ్చిందో తెలియదు కాబట్టి ఈ లోయల లోతులలో ఎవరు? నువ్వే నా కాపురవు అని పాడుకుంటూ ఉంటే ప్రభువు ప్రార్థన విన్నాడు. ప్రార్థన విన్న తర్వాత ఏం చేశాడు? వెంటనే సౌలును, అప్పుడే సౌలు మహారాజును విడనాడాడు. దావీదును, ఇదిగో నా కాపురని పాడుకుంటున్నాడు కదా సమూయేలు, వెళ్ళు. దావీదు చక్కగా పాడుకుంటున్నాడు, వెళ్ళి పిలో, నా పేరు మీదుగా పిలో. అక్కడికి వెళ్ళేపాటికే తండ్రి గుర్తించాడా దావీదును? తండ్రి గుర్తించలా. మనం సమూయేలు గ్రంథంలో చూస్తూ ఉంటాం. 16వ అధ్యాయంలో గమనించినట్లయితే సమూయేలు ప్రవక్త తండ్రి ఇంటికి వెళ్ళిన తర్వాత, దావీదు తండ్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతూ ఉంది? వెళ్ళగానే నీ కుమారులందరినీ పిలవమంటే అప్పటికే ఈ దావీదు అన్నలందరూ కూడా ఎక్కడున్నారు? సౌలు సైన్యంలో యుద్ధ వీరులుగా ఉన్నారు. మంచి శరీర దారుఢ్యం, 6 ప్యాక్స్ బాడీ, చక్కగా ఉన్నారు. యెషయా పిలిచాడు, ఇదిగో వీరే నా కుమారులు. ఇంతవరకు నీ కుమారులు? ఇంకొకడు ఉన్నాడు, వాడిని పిలుస్తా. ఇంతేనా నీ కుమారులు? ఇంకొకడు ఉన్నాడు, వాడిని పిలుస్తా. అందరిని పిలిచాడు కానీ దావీదును మాత్రం పిలవడు. దావీదు ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. పట్టించుకోలే తండ్రి. ప్రభువు అన్నాడు, వీళ్ళందరూ కాదు, నా ధన్యత పొందుకునే అర్హత వీళ్ళకి లేదు, పిలిపించండి గొర్రెల కాపరని. పిలిచాడు ప్రభువు. గొర్రెలు కాచుకునే కాడ ఎండనక, వాననక, కంపనక, ధూళనక, దుమ్మనక గొర్రెలు కాచుకుంటూ ఉంటే ప్రభు అక్కడి నుంచి ఒక తన్నుదంతే దావీదును ఎక్కడ వచ్చి పడ్డాడు? సౌలు సింహాసనం మీదకి వచ్చి కూర్చున్నాడు. అవునా? గొర్రెల కంపులో నుంచి, ఆ దుమ్మిలో నుంచి, ధూళిలో నుంచి, వాన ఎండనక ఆడు కూర్చునే వాడిని తీసుకొని దేవుడు ఏం చేశాడు? ఒక్కొక్క స్టెప్ తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎంత ధన్యత, ఎంత కృప, ఎంత ఆశీర్వాదం. ఒక్కసారి దావీదు వెనక్కి తిరిగి చూసుకుంటే సింహాసనం మీద నుంచి తన జీవితం ఏంటి? అన్నలు పట్టించుకోవాలా, తండ్రి పట్టించుకోవాలా, సమూయేలు ప్రవక్త కూడా చూడలేకపోయాడు. దేవుడు చూశాడు. తన స్థితిని దేవుడు గమనించి, ఇక్కడ కాదమ్మా నువ్వు ఉండాల్సింది, రా తీసుకొని వచ్చి సౌలు ఫస్ట్ స్టెప్ బై స్టెప్ తీసుకొని వచ్చి సౌలు అంతఃపురంలో ఉంచాడు. చక్కగా పాటలు పాడు, నువ్వు పాడావు కదా అక్కడ, యెహోవా నాకు అక్కడ పాడి ముందు సౌలు కొద్దిగా పరిచయం నేర్చుకో. తరువాత సైన్యాధిపతి, అంతకంటే ముందు యువకుడిగా ఉన్నప్పుడే గొలియాతును చంపి దావీదు ఎంతటి వీరుడో, ఎంతటి ధైర్యశాలో అందరికి తెలియపరిచాడు. అక్కడి నుంచి సైన్యాధిపతి, అవునా? గొలియాతును చంపిన తర్వాత సౌలు సైన్యానికి అధిపతి. సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడు.
స్టెప్ బై స్టెప్, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప పెట్టుకొని తీసుకొచ్చాడు. అంతడు తాగల. ఇప్పుడు సర్వ సైన్యానికి అధ్యక్షుడు అంతడు తాగాడా? సౌలుకి అల్లుని చేశాడు. సౌలుకి అల్లుని చేశాడు. అర్ధరాజ్యం సోహా. అంతడు తాపాడా? అంతడు తాపలా. అసలు అర్ధరాజ్యం ఎందుకు? పూర్తిగా రాజ్యం మొత్తం తీసుకో. సౌలు పక్కకు బా, సింహాసనాన్ని దావీదుకి ఇచ్చేసాయి. ఎంత కృపనిస్తే దావీదు ఆ కృపను నిలుపుకోవటంలో విఫలమయ్యాడు. దావీదు ఆ కృపను నిలుపుకోవటంలో విఫలమయ్యాడు. సమూయేలు 2వ గ్రంథంలో మనం వస్తే 11, 12 అధ్యాయాలలో మనం చూస్తూ ఉంటాం. దావీదు ఏమి చేయాలి? దేవుడిచ్చిన ఆశీర్వాదంలో ఉన్నప్పుడు, దేవుడిచ్చిన కృపలో ఉన్నప్పుడు ఆ కృపను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతస్తుకు ఎక్కాడు, సింహాసనం పైకి ఎక్కాడు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఆ సింహాసనం మీద నుండి చేయవలసిన పనిని గాక దేవుని కృపలను వ్యర్థం చేయటం ప్రారంభించాడు. 11వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతుంది అక్కడ? సంవత్సరాంతమున రాజులు యుద్ధమునకు వెడలుటకు అనుకూలమైన కాలము. దావీదు కోరికపై మోవాబు రాజు అంగరక్షకులతో ఇశ్రాయేలు సైన్యముతో బయలుపడిన. చాలు, ఒక్క నిమిషం. నిజానికి ఇదే సమయం. రాజ్యాన్ని కాపాడుకుంటూ, దేవునిచ్చిన ప్రజలను, దేవుడిచ్చిన రాజ్యాన్ని కాపాడుకుంటూ, దేవుడిచ్చిన అనుగ్రహాన్ని కాపాడుకుంటూ ఉండవలసిన కాలం. వెళితే యుద్ధానికి వెళ్ళాలి, లేదా తన బదులు సైన్యం యుద్ధం చేస్తుంది కాబట్టి వారి కొరకు దేవుని మనస్సు ముందు కూర్చొని ప్రార్థించాలి. ఈ 2 పక్కన పెట్టాడు. ఏం చేశాడు? పక్కింటిలో ఉన్న తన సేవకుడి యొక్క స్త్రీని మోహించాడు. ఇక మనం అక్కడే చదువుకుంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనం 10 ఆజ్ఞలు అంటాం కదా, ఈ 10 ఆజ్ఞలు మీరాడు. ఏం చేయాలి? దేవుని నామాన్ని ఘనపరచాలి, దేవుని నామాన్ని స్తుతించుకోవాలి. దావీదు అది చేయలా. మోహపు తలంపుల తలంపుగా ఉందవుగాక ఏం చేశాడు? పక్కింట్లో ఉన్న తన సేవకుడు ఉరియా భార్యను చూసి మోహ తలంపు తలిచాడు. మోహపు పాపము చేయక ఉందవుగాక మోహ పాపము చేశాడు. నీ పొరుగువాని సొత్తును దొంగిలింపక ఉందవుగాక పొరుగువాని భార్యను దొంగలించాడు. నరహత్య చేయక ఉందవుగాక ఏం చేశాడు? బెత్షెబా భర్తను ఉరియాను చంపించాడు. అబద్ధ సాక్ష్యం పలకక ఉందవుగాక ఏమన్నాడు? ఉరియా వస్తే, అయ్యా ఎక్కడెందుకుంటావు, వెళ్ళు. అయ్యా నా తోటి వారు యుద్ధం చేస్తున్నారు, సైన్యంలో ఉన్నారు, యుద్ధం చేస్తున్నారు, రక్తం ఓడుస్తూ ఉన్నారు. అయితే పర్లా, నువ్వు ఈరోజు ఇంటికి వెళ్ళి నీ భార్యతో సుఖించుపో, వెళ్ళు. ఎందుకని? అప్పటికి ఆమె గర్భవతి. ఆ నెపము ఇతను కనుక వెళ్ళి తన భార్యతో ఆ రాత్రి కాలం గడిపితే నీ వల్లే గర్భమైందని మళ్ళీ ఊరియా మీద నెపము నెట్టాలి, అబద్ధ సాక్ష్యం పలికించాలి. దేవుడి చేద్దని అన్ని ఆజ్ఞలను మీరాడు. దేవుడిచ్చిన కృప ఏంటి? దేవుడిచ్చిన కృప ఏంటి? దేవుడిచ్చిన అనుగ్రహం ఏమిటి? దేవుడికి ఇచ్చిన స్థితి ఏమిటి? ఎక్కడో గొర్రెల మందులో నన్ను తీసుకొని వచ్చి అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చోబెడితే, దేవుని యొక్క కృపలో నీకు కృప వెంబడి కృప అనుగ్రహంగా ఇవ్వబడితే దానిని నీవు వ్యర్థము చేసుకున్నావు. వెంటనే ప్రభు ఏం చేశాడు? ఊరుకున్నాడా? వెంటనే నాతాను ప్రవక్తను పంపించాడు. దావీదు కళ్ళు నెత్తికెక్కినాయి. దావీదు గర్వముతో, అహంకారముతో, మోహముతో తన కళ్ళు నెత్తికెక్కి నిలిచిన కృపను వ్యర్థం చేసుకుంటున్నాడయ్యా. పో, దావీదుని దించు, సింహాసనం కింద దించు, తన స్థితిని కిందకి దించు, తన కనులు కిందకి దించు. తర్వాత దావీదుకు వచ్చిన శాపం ఎంత భయంకరమంది తెలుసా? తీసుకోండి 12వ అధ్యాయంలో 8వ వచనం చదవండి, 7వ వచనం చదవమ్మా. నాతాను దావీదుతో, నేను చెప్పిన దుష్టుడు నీవే, ఇశ్రాయేలు ప్రభువైన యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను ఇశ్రాయేలీలకు రాజుగా నియమించుతని, సౌలు బారి నుండి నిన్ను కాపాడితని, నీ యజమానుని భార్యలను అతని కుటుంబం వారిని నీ వశము చేసితని, యూదా ఇశ్రాయేలు వనితలను నీ భార్యలను చేసితని,
ఇది చాలా వందువేని ఇంకను నువ్వు కోరిన కోరికలన్నీ తీర్చేవాడిని కదా. ఒక్క నిమిషం ఏమన్నాడు ప్రభు యొక్క వాక్యం ఏమంటుంది? ఎందుకయ్యా దావీదు ఎలా చేశావు? నువ్వెక్కడో గొర్రెలు కాచుకుంటూ ఉంటే తీసుకొని వచ్చానే, యెహోవా నా కాపరి అంటుంటే నీ ప్రార్థన విని తీసుకొని వచ్చానే, అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టానే, మంచి స్థితినిచ్చానే, నీకు అనేక మంది భార్యలనిచ్చా, చెలికత్తెలనిచ్చా, పరివారాన్నిచ్చా, మంచి రాజ్యాన్నిచ్చా, సేవకులనిచ్చా, గొప్ప స్థితినిచ్చా. ఇవి చాలవనుకో, ఇంకా నువ్వు కోరితే నేను ఇవ్వనన్నా నాన్న. నా విశ్వాస మార్గంలో ఉంటూ, నాకు అనుకూలుడుగా ఉంటూ, నాకు ప్రీతిపాత్రుడుగా ఉంటూ, నా మార్గాన్ని నువ్వు నడుస్తూ ఉండి, ప్రభువా నాకు ఈ కొరత ఉందని మొరపెట్టుకుంటే నేను ఇవ్వనన్నానా. కానీ నువ్వేం చేశావు? చదవమ్మా. ఇట్టి దుష్కార్యమును చేసి యావే ఆజ్ఞను తిరస్కరింతువా. నీవు ఊరియాను కత్తితో చంపించుతవే, అతని ఇల్లాలని నీ ఆలని చేసుకుంటవే, అతనిని అమ్మోనీయుల కత్తితో పొడిపించుతవే. నీవు నన్ను తృణీకరించి హిత్తీయుడైన ఊరియా భార్యను చేపట్టిదివే. కావున వినము, కత్తియక నీ కుటుంబమును ఎన్నటికీ విడవదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎంత భయంకరమైన శాపం ఇప్పుడు దావీదులకు వచ్చిందంటే, దావీదులు పట్టిందంటే, తర్వాత 13, 14, 16, 17 అధ్యాయాల్లో చదివితే, తర్వాత అవకాశం ఉన్నప్పుడు తిరిగి చదవండి. ఈ శాపము ఎంత భయంకరంగా దావీదు మీదకి వచ్చిందంటే, ఏ కత్తితో అయితే ఊరియాను చంపించాడో అదే కత్తి దావీదు వంశాన్ని నామరూపాలు లేకుండా చేసింది. ఎంత దారుణమైన శిక్షను దావీదు పొందుకున్నాడో తెలుసా? ఏ మోహపు పాపము చేత అయితే దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించాడో, మరలా అదే మోహపు పాపము తన కుటుంబంలోకి వచ్చింది. దావీదుకు అనేక మంది భార్యలు. మొదటి భార్య కుమారుడు అబ్షలోము, ఆమె సహోదరి తామారు. మొదటి భార్య బిడ్డలు అబ్షలోము మరియు తామారు. రెండో భార్య కొడుకు అమ్నోను. ఈ అమ్నోను రెండో భార్య కొడుకు ఏం చేస్తాడో తెలుసా? తన మొదటి తల్లి భార్య కూతురు అయిన తామారు ఏమైంది? చెల్లైద్ది. తన చెల్లెను ఆహారం పెట్టుకొని రమ్మని ఆమెను చెరపట్టి ఆమెను పాడు చేస్తాడు. చెల్లి, ఒక తండ్రి బిడ్డలో రక్తం పంచుకొని పుట్టిన చెల్లినే మోహపాపముతో, మోహ తలంపులతో ఆమెను చూసి ఆమెను నాశనం చేస్తాడు. దావీదు పాపం ఎలా ప్రారంభమైంది? నువ్వు చేసిన పాపములకు నీ బిడ్డలను, వారి బిడ్డలను, మనుమలను, ముని మనుమలను కూడా వదలనంటున్నాడు ప్రభువు. నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనం చూస్తూ ఉంటాం. తర్వాత చదవండి. ప్రభు అన్నాడు, ఆ శాపము దావీదును వెంటాడింది. ఇప్పుడు ఈ మళ్ళా ఇదే మోహ పాపముతో దావీదు కుటుంబ పతనం ప్రారంభమైంది. నా చెల్లెనే చెరబడతావా, నాశనం చేస్తావని అబ్షలోము అమ్నోనుతో ఉన్న సహోదరులందరూ కూడా నరికి చంపుతాడు. అందరిని భోజనానికి పిలిచి విందు చేసుకుందాం రండి అని పిలిచి అందరిని కూడా చంపేస్తాడు. అంతటి తాగిపోయాడా? అబ్షలోము తండ్రి మీద తిరుగుబాటు చేశాడు, దావీదు మీద తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసి తన భార్యలందరూ, దావీదు భార్యలు ఏమవుతారు? తల్లులు. వారందరితో పాపం చేస్తాడు. అందరూ చూస్తూ ఉండగా, ఇశ్రాయేలులందరూ కూడా జనసమూహం చూస్తూ ఉండగా, నడి బజారులో వారందరితో పాపం చేస్తాడు. దావీదుకి ఎంతటి అవమానం ఇది! తన కుమారుడు తన భార్యతో శయనిస్తున్నాడంటే ఎంతటి అవమానం దావీదుకు! రాజునికి ఎంత అవమానం! నీ స్థితి అంత దిగజారిపోయింది. అంతటి తాగల అబ్షలోమును దావీదు సైనికులు పొడిచి చంపుతారు. దావీదుకి మిగిలిందేంటి? ఎక్కడి నుంచి తీసుకొని వెళ్ళాడు దేవుడు నిన్ను? ఆ దేవుడు నీకు ఇచ్చిన ఆ కృపను, ఆశీర్వాదాన్ని సరైన విధంగా నువ్వు వినియోగించుకోకపోతే నువ్వేమైపోతావు? పతనమైపోతామే. దేవుడిచ్చిన కృపను, అనుగ్రహాలను, ఆశీర్వాదాలను దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు వినియోగించుకోకపోతే పతనమైపోవటమే.
బైబిల్ గ్రంథంలో ఇంకొకరిని చూద్దాం. ఇంత ఘోరమైన స్థితి కాకపోయినా గొప్ప ప్రవక్త, నాయకుడు, ఒకటి కాదు రెండు కాదు, సుమారు 25 లక్షల మందిని ఎర్ర సముద్రాన్ని దాటించిన వాడు. చాలా శక్తిగల రాజ్యము, వెరీ పవర్ఫుల్ కింగ్డమ్. ఫరో చక్రవర్తిని కూడా గడగడలాడించాడు. అవునా? మోషే ఎంతగా దీవించబడ్డాడు, ఎంత గొప్ప స్థితి తీసుకొని వెళ్ళబడ్డాడు. దేవుడిచ్చిన కృపలను ప్రియ సహోదరి సహోదరులారా, మనము క్షణకాలములో, క్షణికావేశములో, చిన్నపాటి బలహీనతతో, మనలో ఉన్న చిన్న బలహీనతలతో, ఆవేశంలో దేవుని కృపను ఒక్కసారిగా నాశనం చేసుకుంటూ ఉంటాం. మోషే ప్రవక్త చేసింది అదే. దేవుడు ఎక్కడో 85 సంవత్సరాల ప్రాయంలో, ముదసలి ప్రాయంలో కొండలలో గొర్రెలు కాచుకుంటూ ఉంటే తన మామ ఇంటి వద్ద దాక్కొని తీసుకొని వచ్చాడు. రా మోషే, ఇక్కడ కాదు, నీకు మరొక బాధ్యతనిస్తా, నా జనాన్ని నడిపించే బాధ్యత ఇస్తా, నా బాధ్యత నువ్వు తీసుకో, నీ వెంట నేనుంటానని చెప్పి ఎన్ని అద్భుతాలు చేయించాడు. నడవలేని 80 సంవత్సరాల ముసలివాడిని పిలిచి, జవసత్వాలు కోల్పోయిన ముసలివాడిని పిలిచి, ఒక చక్రవర్తి ముందు నించోబెట్టి, ఆయుధము లేదు, సైన్యము లేదు, రక్తము చిందించే పరిస్థితి లేదు, అటువంటి వాడిని తీసుకొని వచ్చి నించోబెట్టి, రాజు ఎదురు నించోబెట్టి ధైర్యమును వసగి రాజును ఎదిరించి, రాజును కూడా గడగడలాడించి, తన జనాన్ని భయంకరమైన ఎర్ర సముద్రాన్ని దాటుకొని, ఎండిన నేలపైన, ఆకలి దప్పుల మధ్యలో, శోధనల మధ్యలో, అనేక అడ్డంకుల మధ్యలో, ఎండిన నేలపైన, మరణాల మధ్యలో కూడా నడిపించుకొని ధైర్యంగా తీసుకెళ్ళగలిగిన గొప్ప నాయకుడు మోషే. ఒక చిన్నపాటి అసహనం వలన, చిన్నపాటి పొరపాటు వలన దేవుడు వాగ్దానం చేస్తున్న భూమిని తాకలేకపోయాడు. అవునా? సంఖ్యాకాండంలో చూస్తూ ఉంటాం. సంఖ్యాకాండంలో 20వ అధ్యాయంలో గమనించినట్లయితే 13-12 వచనాలు చదవండి. 12-13 వచనాలు. సంఖ్యాకాండంలో 20వ అధ్యాయంలో 8వ వచనం చదవండి. అప్పటికే ఇజ్రాయేల్ ప్రజలు దాహముతో అల్లాడిపోతున్నారు. దాహముతో అల్లాడిపోతూ నీరు కావాలని అడిగినప్పుడు, మోషే మీద తిరుగుబాటు చేసి మోషే మీద గొనుగుతూ ఉన్నప్పుడు, మోషే వెళ్ళి దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఆ సమస్యకు ఒక పరిష్కారాన్ని ఇచ్చాడు. ఏమన్నాడు దేవుడు? మందసం ఎదుట ఉన్న కర్రని తీసుకొని నీవు అహరోను ప్రజలను సమావేశపరుపుడు, వారందరూ చూచు ఉండగా ఆ ఎదుటనున్న బండను శాసించుము. జాగ్రత్తగా ఉన్నాడు. ఏమన్నాడు ప్రభువు? దేవుడు ఏమన్నాడు? ఏం చేయమన్నాడు? బండను శాసించు. నీకు చేతి కర్ర ఇచ్చా కదా అద్భుతాలు చేయటానికి, ఆ కర్రని తీసుకొని వెళ్ళే బండను శాసించు అన్నాడు. ఇప్పుడు 11వ వచనం చూద్దాం. మోషే ఏం చేశాడు? అంతటా మోషే కర్రనెత్తి 2 సార్లు బండను మోదగా దాని నుండి జలము పుష్కలముగా వెలువడిన. చాలు. మోషే చేసిన తప్పేంటి ఇక్కడ? ప్రభు ఏమన్నాడు? వెళ్ళి శాసించు అన్నాడు. నువ్వు వెళ్ళి బండను శాసించు, నా నామములో 50 పేరిటని శాసిస్తున్నాను, నీ నుండి జలము ఉద్భవించును గాక అని చెప్పి వెళ్ళి 50 పేరిట చెప్పి వెళ్ళే. నా నామములో నీ చేతులు కర్ర తీసుకొని, అది నా మహిమకు గుర్తు కాబట్టి దాన్ని తీసుకొని వెళ్ళి బండను శాసించు. చాలు. నా నామములో గట్టిగా దాన్ని గద్దించు. 50 పేరిటని గద్దిస్తున్నాను, జలమురా అంటే వచ్చింది పో అని చెప్తే, మోషే ఎందుకన్నట్టు చేశాడు? మన తర్వాత 9వ వచనం చదువుదాం. ప్రభు ఆజ్ఞాపించినట్లే మోషే మందసం ఎదుటనున్న కర్రను తీసుకునెను. మోషే అహరోనులు ప్రజలను బండ ఎదుట ప్రోగు చేసిరి. మోషే వారితో, విప్లవకారులారా, మేము మీకు బండ నుండి నీళ్లు పుట్టింపవలన? చాలు, ఒక్క నిమిషం. బండ నుంచి నీళ్లు పుట్టించమని ఎవరు? యావే దేవుడు చెప్పాడు. మోషే చేసే పని అంటే ఇక్కడ దేవుడు చెప్పింది చేయాలంతే. నువ్వు కాదు నీరిచ్చేది, నువ్వు కాదు అద్భుతాలు చేసేది, నువ్వు కాదు మహిమనిచ్చేది. ఆ మహిమనిచ్చేది, జీవమునిచ్చేది, జీవ జలమునిచ్చేవాడు యావే. ఆయన చేయమని పని చేయకుండా గొనుగుకుంటూ, ఎరా మీకు నీళ్ళు ఇవ్వాలా, మేము పద్దాకలు మీ దగ్గర ఊడిగం చేయాలా, పద్దాకలు మీకు సేవ చేయడం, పరిచర్య చేస్తూనే ఉండాలా, ఇదేనా మా పని, ఇంకా మాకేం పనులు ఉండవా
అంటూ వారి మీద కసురుకుంటూ, దేవుని ప్రజల మీద కసురుకుంటూ, దేవుడు చెప్పిన మాటను మరిచి ఏం చేశాడు? 2 సార్లు బాదాడు. క్షణిక ఆవేశంలో. ఎంత అద్భుతంగా నడిపించాడయ్యా, ఎంత గొప్పగా నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని ఎంత గొప్పగా 2గా చీల్చి, దేవుని నామములో చీల్చి దాటిస్తే ఫరోనే బెదిరిపోయాడే. నువ్వు ఎండిన నేలపై 25 లక్షల మందిని నడిపిస్తూ ఉంటే, ఒక సముద్రము ఎడారిలో పారుతుందన్నట్లుగా జనసమూహం వెళుతూ ఉంటే అందరూ కూడా భయపడుతూ ఉన్నారే. నీకు ఎదురు పడటానికి అమాలేకీయులు కూడా భయపడిపోతూ ఉన్నారే. అటువంటిది క్షణికావేశంలో సహనాన్ని కోల్పోయి, ఓర్పును కోల్పోయి, దేవుడిచ్చిన కృపను మరిచిపోయి, దేవుడిచ్చిన ఆజ్ఞను మరిచిపోయి ఏం చేశాడు? 2 సార్లు బాధగానే నీరైతే వచ్చింది. దేవుడు తన వాగ్దానాన్ని మాత్రం నెరవేర్చుకుంటాడు, కానీ తగిన సమయంలో గుణపాఠం చూస్తాడు. తర్వాత 12వ వచనం చదవండి, ఏమైంది? యావే మోషే అహరోనులను మందలించి, ఈ ప్రజల ఎదుట మీరు నా పవిత్ర శక్తిని నమ్మరైతిరి కనుక మీరు నేను వాగ్దానం చేసిన సీమకు వీరిని నడిపించుకొని పోలేరు. నేను వాగ్దానం చేసిన ఆ భూమిలోనికి పాలు తేనెలు జాలువారు ఆ పరిశుద్ధ భూమిలోనికి మీరు ఇంకా పోలేరు. మోషే వెళ్ళాడా? దూరం నుండి చూడగలిగాడు, కానీ దూరం నుండి ఇదిగో దేవుడు వాగ్దానం చేస్తున్న భూమి ఇదే అని దాన్ని చూసి కన్నీటి పర్యాంతమయ్యాడు. కానీ అయ్యా, ఇన్ని సంవత్సరాలు 38 సంవత్సరాలు నీ ఆజ్ఞకు లోబడి నడిపించానే, ముదుసలి ప్రాయంలో తీసుకొని వచ్చానే, కానీ ఆ భూమిని తాకే కృపను కోల్పోయానే. నా పితరులకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన భూమిని తాకలేకపోయానే. దేవుని కృపను పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన అనుగ్రహానికి దూరం అయిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు కూడా దేవుడు ఇటువంటి అనుగ్రహాలు ఇచ్చినప్పుడు, కృపలను ఇచ్చినప్పుడు, దేవుని ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు, ధన్యతలో ఉన్నప్పుడు నేను కూడా దేవుడు నా స్థితిని పెంచాడులని నీ తోటి వారిని, నీ పొరుగు వారిని, నీ సహోదరుని గనక ఇలా చులకనగా చూస్తే, వారి పట్ల ఇటువంటి అసూయ భావనతో ఉంటే, వారి పట్ల ఇటువంటి దుర్బుద్ధితో ఉంటే, ప్రభు మన కళ్ళు కూడా దించుతాడు కిందకు. మన కళ్ళు మొత్తం కింద దించుతాడు ప్రభు. పరిశీలించి చూసుకునే సమయం ఇది. నా మార్గం ఎటువైపు ఉంది? నా జీవితం ఎటువైపు ఉంది? దేవుడిచ్చిన మార్గంలో ఉంటూ ఉన్నానా? దేవుడిచ్చిన అనుగ్రహంలో ఉంటూ ఉన్నానా? పోగొట్టుకుంటూ ఉన్నానని పరిశీలించి చూసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మరొకరిని చూద్దాం. వారు దేవుని కృపను ఎంతగా వినియోగించుకున్నారంటే, ఆదికాండంలో 38, 39 అధ్యాయాల నుంచి గమనిస్తే అక్కడ మనకు ఒక మహాభక్తుడు కనిపిస్తాడు. ఎవరు? యోసేపు, యాకోబు కుమారుడైన యోసేపు. యోసేపును కూడా దేవుడు ఎంతగా దీవించాడంటే, చాలా అమితంగా దీవించాడు. అత్యున్నతమైన స్థానాన్ని తీసుకొని వెళ్ళాడు. ఎందుకో తెలుసా? తను ఎంత స్థితికి ఎదిగినా తను దేవునికి లోబడి ఉన్నాడు. ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళినా తను మాత్రం దేవుని పాదాల వద్ద ఉన్నాడు కాబట్టి గొప్పగా దీవించాడు. ఎక్కడి నుంచి? అన్నలు పట్టించుకోవాలా. అన్నలు చంపివేయాలనుకున్నారు, కానీ వద్దులే అనుకొని కొట్టి ఒక పాడుబడిన గుంటలో వేస్తే, అక్కడి నుంచి బానిసగా అమ్మివేయబడితే, ఆ బానిస కొద్దిగా పోతీఫర్ ఇంటిలోకి వెళ్ళి బానిసగా పనిచేస్తూ ఉంటే, అక్కడ ఈ బానిస వెట్టి చాకరీ చేసే యోసేపునికి ఒక జాక్పాట్ తగిలింది. తన స్థితిని మార్చుకునే షార్ట్ కట్ మార్గం ఒకటి వచ్చింది. శోధనతో ఒక మార్గం వచ్చింది. ఏంటది? పోతీఫర్ భార్య వచ్చి, యోసేపు నా మాట విను, పద్దాకలా పొలంలో ఏం పని చేస్తావు? ఈ పని అంతా నీకెందుకు? నా మాట విను చాలు. ఎస్ అని ఒక మాట చెప్పు చాలు. ఓకే అను, నీ స్థితిని నేను మారుస్తా, నా కోరిక తీర్చని పోతీఫర్ భార్య అంటే, అమ్మయ్య ఏదో ఒక మార్గం. తండ్రి దగ్గర లేడు, అన్నలు వదిలివేశారు, చావు తప్పి బయటపడ్డాను, బానిస బతుకుతూ ఉన్నాను, లేచిన కానించి వెట్టి చాకరీలో ఉంటూ ఉన్నాను, చిన్నగా కుటుంబంలో చొచ్చుకుపోతే నా స్థితి మారిద్ది కదా అనుకున్నాడా? అమ్మా,
నేను అటువంటి వాడిని కాదు. నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నా దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు, నా దేవునికి నేను విశ్వాసపాత్రుడిగా ఉండాలి, నా దేవునికి నేను నమ్మకస్తుడిగా ఉండాలి. నా పితరుల దేవుడు నన్ను విడవడి పాపం చేస్తే ఏమైంది? తీసుకొని వెళ్ళి చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో దేవుడు విడిచిపెట్టాడా? అక్కడ వాక్యం మనం చూస్తే 39వ అధ్యాయం 21-22 వచనాలలో, యోసేపు కారాగారం నందే ఉండెను, ఆయనను దేవుడు అతనికి తోడుగా ఉండెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. నువ్వు కనుక శోధనలలో, నీ బలహీనతలలో నువ్వు కనుక దేవునికి నమ్మకపాత్రుడిగా ఉంటే, నీ మార్గాన్ని కనుక దేవునికి అనుకూలంగా ఉంచితే, నువ్వు కనుక దేవునికి లోబడి ఉంటే, నీ జీవితం కనుక దేవునికి లోబడిన జీవితమై, దేవునికి వశపరచబడిన జీవితమై ఉంటే, దేవుడు ఏం చేస్తాడు? నీ ఇక్కట్లలో, నీ ఇబ్బందులలో, నీ శోధనలో, వేదనలలో, నీ బలహీనతలో నిన్ను చేయి విడవక నీకు తోడై ఉంటాడు. చెరసాలలో ఏమంటున్నాడు? అయినను దేవుడు అతనికి తోడుగా ఉండెను, కావుననే కారాగార గృహపాలకుడు అతని మీద దయ కలిగను. ఇక్కడ 44 ఇంటిలో అధికారం ఇవ్వబడింది. శోధనను చేయించాడు, చెరసాలలో వేయబడ్డాడు. అక్కడ కూడా చెరసాలలో కూడా యోసేపు ఏం చేశాడు తెలుసా? అందరి మీద అజమాయిషి చేసే విధంగా దేవుడు దీవించాడు. చెరసాలలో కూడా అక్కడ అందరి మీద పెత్తనం చేసే స్థితినిచ్చాడు. అక్కడి నుంచి తీసుకొని వెళ్ళాడు. యోసేపు యొక్క విశ్వాసాన్ని బట్టి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళాడు. ఎక్కడ తీసుకొని వెళ్ళాడు? మనం ఆదికాండంలో చూస్తే 41వ అధ్యాయంలో 41 నుంచి 42 వచనాలు చదవండి. ఇదిగో నేటి నుండి నిన్ను నేను ఐగుప్తు దేశమునకు సర్వాధికారిగా నియమించుచున్నాను అని చెప్పాను. ఇట్లు చెప్పి తన చేతనున్న రాజాంగుళికమును యోసేపుని చేతికి పెట్టాను. చాలు. దాని ముందు వచ్చినాడు ఇంకా బాగుంటే, అక్కడ ఫరో అంటుంటాడు, రాజు అంటున్నాడు, ఏమన్నాయా, ఇక నీకు నాకు ఈ సింహాసనం విషయంలో తప్ప, నేనేమో ఈ రాజ సింహాసనం మీద కూర్చుంటున్నా, నువ్వు కూర్చోవట్లా. ఈ 2 విషయాలలోనే మన ఇద్దరికి తేడా. ఈ సింహాసన విషయంలో తప్ప అన్ని విషయాలలో మన ఇద్దరము సమానం. ఎందుకని? 38వ వచనం చదువుదాం. అతడు యోసేపును చూపి వారితో, ఇప్పుడు రాజు ఒక మంచి మాట అంటున్నాడు, వినండి. దైవ ప్రబోధితుడు అయిన ఇట్టి మానవుని మరొకరిని మనము చూడగలమా? తర్వాత అతడు యోసేపుతో, ఇది అంతయు దేవుడు నీకు ఎరుకపరిచెను. చాలు. ఏమంటున్నాడయ్యా, నువ్వు విశ్వాసపాత్రుడిగా ఉన్నావు కాబట్టి, నీ దేవుని నమ్ముకొని ఉన్నావు కాబట్టి, దేవుడు నీకు ఎరుకపరిచాడు, నువ్వు దేవుని మార్గంలో ఉన్నావు కాబట్టి, దేవుని నీ స్థితికి తీసుకొని వస్తున్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక నువ్వు నాతో పాటు సమవుజ్జీవి, నాతో పాటు సమానం. ఒక సింహాసన విషయంలో తప్ప సర్వాధికారాలు నీకు ఇవ్వబడుతూ ఉన్నాయి. ఎంత గొప్పగా దీవించాడు ప్రభు. శోధించబడిన ప్రతిసారి అన్నలు ఇబ్బంది పెట్టారు, అన్నలు శిక్షించారు, అన్నలు అనేక రకాలుగా హింసించారు, కొట్టి పాడుబడిన బావిలో వేశాడు. వారి మీద పగా ద్వేషంతో ఉండిపోయాడా? ఎట్టయినా సరే నా అన్నలను మనం అనుకుంటాం, మనం ఏం చేస్తాం? పొరపాటున ఆ ఇంటిలో కోడి ఇంట్లోకి వచ్చి గుడ్డు పెట్టింది అనుకో, ఉందా? గుడ్డు ఉంటుందా? తర్వాత కోడి మన ఇంట్లో గుడ్డు పెడితే మనం కోడికి మసాలా పెడతాం, అవునా? సరే, ఆ విషయం తెలిసి గొడవ దానికి ఏమంటాం? ఈసారి కానీ మా ఇంట్లోకి వచ్చింది అనుకో, పొళ్ళ నిరిగిపోయిందా కొరుకుతాం. యోసేపు కొరికాడా? యోసేపు ఏమంటున్నాడు? ఇన్ని శోధనలు రావచ్చు, ఇన్ని బలహీనతలు రావచ్చు, ఇన్ని ఇక్కట్లు రావచ్చు, ఇన్ని శ్రమలు రావచ్చు, నేను ఇంతగా శోధించబడి ఉండవచ్చు, నన్ను సాతాను అపవాది అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు, కానీ నేను నా దేవుని నామములో ముందుకు వెళతా, నా దేవుని నామములో ముందుకు వెళతా, నా దేవుని మార్గంలో నడుస్తా. దేవుడు దీవించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ మనము కూడా దేవుని కృపను పొందుకున్న తర్వాత, దేవుని చేత అమితంగా దీవించబడిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉంటున్నామో చూసుకోవాలి, ఒకసారి పరిశీలన చూసుకోవాలి. చివరిగా ఈరోజు మనం చదువుకున్న సువిశేష పట్టణం ధ్యానించుకుందాం.
సువిశేషపట్నంలో కూడా దేవుడు ఏ విధంగానే దీవించాడు జక్కయ్యను, గొప్పగా దీవించాడు. అవునా? చాలా గొప్పగా దీవించాడు. అక్కడ మనం జాగ్రత్తగా వాక్యాన్ని గమనిస్తే లూకాసు వార్త 19వ అధ్యాయంలో 2వ వచనంలో ఏముంది? అక్కడ సుంకరులలో ప్రముఖుడు, ద మెయిన్ ఫిగర్, మెయిన్ పర్సనాలిటీ, ఆ సుంకరుల సమూహం ఉంటే వాళ్ళందరికీ ఈయనే నాయకుడు, ద లీడర్, ఈయన నాయకుడు, గొప్ప పదవి. రెండవది ఏంటి? ధనికుడు. ఆయన ఏంటి? ధనికుడు. గొప్ప స్థితి ఉంది, గొప్ప స్థితి అయితే ఉంది. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు మంచి స్థితి ఉంది, మంచి పదవి ఉంది, కానీ సంఘములో, సమాజంలో గౌరవము లేదు. సమాజంలో నలుగురు చేత ప్రేమించబడే ఆ అవకాశం లేదు. అటువంటి వాడు ఇప్పుడు ఏమనుకున్నాడు? ఎవరిని చూడాలనుకున్నాడు? యేసుని చూడాలనుకున్నాడు. యేసుని చూడాలనుకోగానే సరిపోయిందా? ఏం చేయాలి? యేసుని చూడాలంటే ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి, యేసు వద్దకు వెళ్ళాలి. వెళ్ళాలంటే ఇప్పుడు జక్కయ్యకున్న బలహీనతలు ఏంటి? పొట్టివాడు, శారీరక బలహీనత. రెండవది సుంకరి, అందరి వద్ద బలవంతంగా పన్నులు వసూలు చేస్తాడు, దుర్గుణాలు, దుర్బుద్ధి గలవాడు, మానసిక బలహీనత. మూడవది సంపన్నుడు అనే గర్వం, అసూయ, ఆధ్యాత్మిక బలహీనత, దేవుని పట్ల లేదు. ఇవన్నీ కూడా బలహీనతలే జక్కయ్యలో. అవునా? ఇప్పుడు ఈ బలహీనతలతో దేవుని చూడాలంటే సాధ్యమా? అయినా వెళ్ళాడు. పొట్టివాడు కాబట్టి దేవుని చూడలేడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఏ చెట్టు ఎక్కాడు? ఎక్కడ కూడా బలే చెట్టు ఎక్కాడు జక్కయ్య. ఏ చెట్టు? మేడి చెట్టు. దానికి తెలుగులో సామెత ఏంటది? మేడి పండు చూడ మేలుమయుండు, పొట్ట విప్పు చూడ పురుగులుండు. జక్కయ్యకి ఆశ అయితే ఉంది కానీ ప్రభుని చూడాలని ఆశ అయితే ఉంది, కానీ ప్రభునితో కలిసి నడవటానికి, ప్రభుని మార్గంలో ఉండటానికి ఆ తపన అయితే లేదు. ఎందుకని? అందరూ చూస్తున్నారు, మనం కూడా చూడాలి. అసలు ఎవరో ఆయన. అప్పుడు అన్నాడు ప్రభు, ఏమన్నాడు జక్కయ్యతో? పైకి చూచి అతనితో, జక్కయ్య త్వరగా దిగిరా. చాలు. ఏమన్నాడు? ఎక్కడి నుంచి? చెట్టు మీద నుంచి. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు జక్కయ్యని? జక్కయ్య, నువ్వు నన్ను చూడాలంటే, నువ్వు నాతో ఉండాలంటే, నిజముగా నా మహిమ ఏమిటో, నా కృప ఏమిటో, నా ధన్యత ఏమిటో తెలుసుకోవాలంటే ఇలా నన్ను బాహ్యంగా చూడటం కాదు, నా లోతులో, విశ్వాసపు లోతులో తెలుసుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు దిగి రావాలి. ఎక్కడి నుంచి? నీ బలహీనతల నుంచి దిగి రావాలి. నీ ధనాశ నుంచి దిగిరా, నీ పాపపు జీవితం నుంచి దిగిరా, నీ బలహీనతల నుంచి దిగిరా, నీ గర్వపు మాటల నుంచి దిగిరా. నువ్వు ముందు నుంచి దిగి రావాలి. నువ్వు ఎక్కింది కూడా మేడి చెట్టు. నువ్వు ముందు ఆ అపోహల నుంచి, ఆ అసాధ్యమైన తలంపుల నుంచి దిగి వస్తే అప్పుడు నీ ఇంటికి వస్తా నేను. ఈ రోజున ప్రభు అంటున్నాడు, ప్రియ సహోదరి సహోదరులారా, నన్ను పిలుస్తూ ఉన్నాడు ప్రభువు. జక్కయ్యని పిలిచిన రీతిన అడుగుతూ ఉన్నాడు, బిడ్డ నువ్వు నాతో కలిసి వస్తావా? నా జీవితంలో, నా మార్గంలో ఉండటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? నేను నీ గృహానికి రావాలనుకుంటున్నా, నీ హృదయంలోకి రావాలనుకుంటున్నా, నీ జీవితంలోకి రావాలనుకుంటున్నా, నీ మార్గాన్ని సరిచేయాలనుకుంటూ ఉన్నా. జక్కయ్య మార్గాన్ని సరిచేసిన దేవుడు ఈరోజు మన మార్గాన్ని సరిచేయాలనుకుంటున్నాడు. జక్కయ్యను అహంకారపు చూపుల నుంచి, అహంకారపు ఆలోచన నుంచి, ధనాశ నుంచి, నేనే ధనవంతుడనే ఆ ఆకాంక్ష నుంచి, పాపపు జీవితం నుంచి, శరీర బలహీనతల నుంచి, మానసిక బలహీనతల నుంచి, రుగ్మతల నుంచి దిగిరామని పలికిన దేవుడు ఈ రోజున నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు, దిగిరమ్మని. సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నారా? ఈ తపస్కాలంలో దేవునితో కలిసి నడవటానికి, ప్రభుతో కలిసి ఆ శిలువ మార్గంలో ప్రయాణించటానికి, ప్రభునితో కలిసి ఆ ధన్యత వైపు వెళ్ళటానికి, ప్రభునితో కలిసి ఆ కలువరి యాత్రలో ఉండటానికి, ప్రభునితో కలిసి ఆ రుధిర దారుల చేత తాకబడి పరిశుద్ధతను పొందుకోవటానికి సిద్ధముగా ఉన్నావా?
ఆత్మ పరిశీలన చేసుకో. ప్రభు అంటాడు, ఏమంటున్నాడు జక్కయ్యతో? జక్కయ్యా దిగిరా, నేను నీతో ఉంటాను. జక్కయ్యా దిగిరా, నీ ఇంటికి వస్తాను. జక్కయ్యా దిగిరా, నీ ఇంటికి వస్తాను. వచ్చా పాట వచ్చా? జక్కయ్యా దిగిరా, నీ ఇంటికి వస్తాను. జక్కయ్యా దిగిరా, నేను నీతో ఉంటాను. జీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా. జీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా. నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా. ప్రార్థన వింటా దిగిరా, దిగిరా. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. 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 దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా. దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా. నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా. ప్రభు ఈరోజు పిలుస్తున్నాడు నేను. అన్న మన ఇంటికి వస్తానని పిలుస్తూ ఉన్నాడు. నీ జీవితంలోకి వస్తానని పిలుస్తూ ఉన్నాడు. మన జీవితంలో రావాలంటే ఏం చేయాలి? ప్రభు జక్కయ్యతో ఉంటున్నాడు. పాపములో ఉంటే నీ పాపము విడిచి దిగిరా. శోధనలో ఉంటే నీ శోధన విడిచి దిగిరా. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. అందరూ కూడా కనులు మూసుకొని ఒక్కసారి జీవితాన్ని పరిశీలన చూసుకుందాం. ప్రభు నీకు ఇచ్చిన ధన్యత ఏంటి? ప్రభు నీకు ఇచ్చిన కృప ఏంటి? ఈ తపస్కాలంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా, ప్రభు నా జీవిత కాలంలో నాకు ఇచ్చిన కృప ఏంటి? నాకు ఇచ్చిన ధన్యత ఏంటి? ఈ సమీప కాలంలో ప్రభు నాతో మాట్లాడిన తీరు ఏంటి? నా భర్తతో మాట్లాడిన తీరు ఏంటి? నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానాన్ని ప్రభు నెరవేరుస్తూ ఉండగా నేను ఆ వాగ్దానంలో ఉంటూ ఉన్నానా? అందరూ కూడా కళ్ళు మూసుకొని, అందరూ కూడా కళ్ళు మూసుకొని, ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలి. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని నేను చెబుతూ ఉండగా మాటలు ఆలకిస్తూ ఒక్కసారి పరిశీలించుకున్నాం. ప్రియమైన బిడ్డ, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరి, నేను నీకు వాగ్దానం ఇచ్చి ఉన్నాను కదా. నీ భర్త జీవితాన్ని మారుస్తాను వాగ్దానం చేసి ఉన్నాడు ప్రభు నీతో. నీ కుటుంబ జీవితాన్ని మారుస్తాను వాగ్దానం చేసి ఉన్నాడు. ప్రభు చేసిన వాగ్దానం ప్రకారం నీ భర్త జీవితంలో మార్పులు తీసుకొని వస్తూ ఉండగా, నీ కుటుంబ జీవితాన్ని మారుస్తూ ఉండగా, నీ బిడ్డల జీవితాన్ని లేవనెత్తబడుతూ ఉండగా, నీ బిడ్డల జీవితాలు ఉద్ధరించబడుతూ ఉండగా నువ్వు ఎటువంటి స్థితిలో ఉంటూ ఉన్నావు? దేవుడిని ఎత్తబడిన స్థితిలో, దేవుడు నీకు ఇచ్చిన ఆ గొప్ప స్థితిలో ఉంటూ ఉన్నప్పుడు నీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? నీ యొక్క తలంపులు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి? దేవుడిచ్చిన కృపలో యేసేపు వలె ఎదిగే విధంగా ఉంటూ ఉన్నావా? యేసేపు వలె దీవించబడుతూ వెళుతూ ఉన్నావా? యేసేపు వలె అత్యున్నతమైన స్థానానికి ఎత్తబడుతూ వెళుతూ ఉన్నావా? లేక దేవుడిచ్చిన కృపలో, దేవుడిచ్చిన అనుగ్రహాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడి తన అనుగ్రహంతో లేవనెత్తబడినప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదం ద్వారా నీ తలంపులు గర్వం వైపు, అహం వైపు, అస్సు వైపు వెళుతూ ఉన్నాయా? ఇదిగో దేవుడిచ్చిన కృపను నువ్వు బలముగా గాక బలహీనముగా మార్చుకొని ఉన్నావా? దావీదు దేవుని గొప్ప కృపను ఇచ్చాడు, బలపరిచాడు, అత్యున్నతమైన స్థానానికి ఎదితే దేవుడిచ్చిన ఆ స్థితిని దావీదు తన బలహీనతల కొరకు వాడుకున్నాడు. దావీదు తన పతనానికి వాడుకుంటూ ఉన్నాడు. దావీదు తన వినాశనానికి వాడుకుంటూ ఉన్నాడు. నువ్వు కూడా ఎటువంటి స్థితిలో ఉన్నావా? నీ క్షణికాలపు బలహీనతలను బట్టి, క్షణికాలపు క్షణికాలపు ఆవేశపూరితమైన మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, క్షణికాలపు క్రియల ద్వారా, వ్యసనాల ద్వారా, చెడు తలంపుల ద్వారా, గర్వపు మాటల ద్వారా, అత్యాశ ద్వారా, అసూయతో నువ్వు దేవునికి దూరం అయిపోతూ ఉన్నావా?
అయితే ప్రార్థించే సమయంలో స్తోత్రము నాయన. జక్కయ్యతో మాట్లాడిన ప్రభు, అవును. జక్కయ్య దిగిరామంటూ ఉన్నాడు. నువ్వు పాపంలో ఉంటే పాపం విడిచి దిగిరామంటూ ఉన్నాడు. నువ్వు గర్వంతో ఉంటే గర్వాన్ని విడిచి దిగిరామంటూ ఉన్నాడు. అవును. నువ్వు మోహ తలంపులో ఉంటే మోహ తలంపులు విడిచి దిగిరామంటున్నాడు. నువ్వు వ్యభిచారంలో ఉంటే వ్యభిచారపు జీవితాన్ని విడిచి దిగిరామంటూ ఉన్నాడు అవును ప్రభువు. ప్రభా. ఆ జీవితాన్ని విడిచిపెట్టి స్తోత్రము నాయన. ప్రభునితో ఉండటానికి, అవును. ప్రభుని గృహానికి ఆహ్వానించుకోవటానికి స్తోత్రము నాయన. ఇదిగో చక్కయ్య రక్షణ పొందుతూ ఉన్నాడు. స్తోత్రము. ఎప్పుడైతే దిగివచ్చాడో, అవును తన ప్రభా. స్థాయి నుంచి దిగివచ్చాడు, అవును తన నాయన. పాపపు ఆలోచన దిగివచ్చాడు, అవును అహంకారపు చూపుల నుంచి దిగివచ్చాడు, అవును. అహంకారపు ఆలోచన దిగివచ్చాడు. అవును నాయన. ప్రభు అంటూ ఉన్నాడు, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చిందంట. స్తోత్రము నాయన. నేడే నీ గృహానికి రక్షణ వచ్చింది. స్తోత్రము నేడే ప్రభా. నీ కుటుంబం దీవించబడుతున్నది. స్తోత్రము నేడే అయ్యా. నీ కుటుంబం ఆశీర్వదించబడుతున్నది. స్తోత్రము నేడే నీ నాయనా. భర్త దీవించబడుతూ ఉన్నాడు. స్తోత్రము నేడే నీ ప్రభా. బిడ్డలు దీవించబడుతూ ఉన్నారు. స్తోత్రము అయ్యా. నేడే నీ బిడ్డల జీవితాలు ఎత్తబడుతూ ఉన్నాయి. అవును ప్రభా. ప్రభు అంటూ ఉన్నాడు, స్తోత్రమయ్యా. నీ పాపపు జీవితం నుంచి దిగి వస్తున్నావా? అవును ప్రభా. నీ పాపపు జీవితాన్ని విడిచిపెడుతూ ఉన్నావా? స్తోత్రము నాయన. ప్రియ సహోదరుడా, అవును ప్రభా. ఆలోచించు. అవునయ్యా. ఇదిగో నీ భార్య పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ ఉన్నావా? అవును ప్రభా. నీ బిడ్డల పట్ల బాధ్యత లేని వాడిగా ఉంటూ ఉన్నావా? అవును నాయన. తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేని బిడ్డగా ఉంటూ ఉన్నావా? అవును ప్రభా. తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేని కుమార్తెగా ఉంటూ ఉన్నావా? అవును తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేని కుమారుడిగా ఉంటూ ఉన్నావా? అవును నాయన. ప్రభు అంటూ ఉన్నాడు, దిగిరా, నీ ప్రవర్తన నుంచి దిగిరా. అవును. తల్లిదండ్రులు గౌరవించలేని బిడ్డగా ఉంటూ ఉన్నావా? అవును ప్రభా. తల్లిదండ్రులను గౌరవించలేని కుమారుడిగా ఉంటూ ఉన్నావా? స్తోత్రము నాయన. దిగిరా. యవన ప్రాయంలో ఉండగా నీ అవునయ్యా. ఆలోచనలు, అవునయ్యా. యవన ప్రాయంలో ఉండగా నీ తలంపులు, యవన ప్రాయంలో ఉండగా నీ మార్గములు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి? అవును ప్రభా. నీ తండ్రి ద్వారా ఇచ్చిన ఆశీర్వాదాలను పోగొట్టుకుంటూ ఉన్నావా? అవును ఆ ప్రభా. ధన్యతను పోగొట్టుకుంటూ ఉన్నావా? అవునయ్యా. అయితే దిగిరా, స్తోత్రము నాయన. దిగిరామంటున్నాడు ప్రభువు. నేను స్తోత్రమయ్యా. దీవించుటకు, నీకు రక్షణనిచ్చుటకు, నీ గృహాన్ని దీవించుటకు ప్రభు పిలుస్తూ ఉండగా స్తోత్రము నాయన. దిగి వచ్చేవాడుగా ఉంటూ ఉన్నావా? స్తోత్రమయ్యా. అందరం ప్రార్థన చేసుకుందాం, స్తోత్రం. పరిశీలించి చూసుకుందాం. ఈ అవును. తపస్కాలంలో ఉండగా ఆ కలువరి యాత్రలను భాగస్థులు అవ్వాలంటే, అవును. ఆ కలువరి యాత్రలను ఉండాలంటే, ఆ రుధిర ధారల చేత తాకబడాలి అంటే, పరిశుద్ధపరచబడాలంటే, అవును పరిశుద్ధమైన జీవితాన్ని పొందుకోవాలంటే అవును దేవా. నీ పాపపు జీవితం నుంచి దిగిరా. అవును ప్రభా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడమైన తండ్రి, అవును ప్రభా. కృపగల దేవా, స్తోత్రము. మహోన్నతుడా, అవును ప్రభా. కృపా సత్య సంపన్నుడా, స్తోత్రమయ్యా. ప్రభువా, నువ్వు ఆడిన మాటను తప్పని వాడు, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు ప్రభు. స్తోత్రము నాయన. మోషే తంటూ ఉన్నావు, నేను ఆడిన మాటను నెరవేర్చుకుందునా లేదో నువ్వే చూతువు కదా, అవును ప్రభా. వెరవక భయపడక నిలువమంటున్నావు ప్రభా. స్తోత్రమయ్యా. ఇదిగో ప్రభా, ఇక్కడ ఉన్న నీ విశ్వాసుల జీవితాలలో కూడా, అవును ప్రభా. నీ బిడ్డల జీవితాల్లో కూడా ప్రభా తండ్రి అనేక వాగ్దానాలను ఇచ్చి నెరవేర్చిన వాడు, స్తోత్రము నాయన. వారిని ప్రభా నీ కృపలతో నింపిన వాడము, అవును నీ ధన్యతలో నింపిన వాడిని ప్రభా స్తోత్రము తండ్రి. ప్రభా. దావీదుని దీవించిన రీతిన కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, అవును దేవా. ధన్యతలతో ప్రభు ఉంచిన వాడు ప్రభా. స్తోత్రము ఈ రోజున ప్రభా ఈ యొక్క ప్రాంగణంలో ఉన్న బిడ్డలందరూ కూడా దీవించిన వాడు, దీవించు. వారి స్థితులను మార్చిన వాడు, స్తోత్రమయ్యా. వారి స్థితులను ఎత్తిన వాడు ప్రభా తండ్రి, స్తోత్రం. వారి జీవితాలను మార్చిన వాడు ప్రభా అవును తండ్రి. ప్రభా. అటువంటి నీ గొప్ప కృపను పొందుకొని అవునయ్యా. ఇదిగో ప్రభా నువ్వు గొప్ప స్థితిలో ఉండగా ప్రభా అవును తండ్రి, ప్రభా. అపవాది శోధనల చేత, అవునయ్యా. అపవాది యొక్క ఆలోచనల చేత, అవును దేవా. అపవాది ఇస్తున్న బలహీనతల చేత ప్రభా అవును తండ్రి ప్రభా. ఈ మార్గానికి దూరం అయిపోతూ ఉంటే, అవునయ్యా. అహంకారపు మాటల ద్వారా ప్రభువా అవును నీకు ప్రభా. దూరం అయిపోతూ ఉంటే, అవును అహంకారపు ఆలోచనలతో ప్రభువా అవును దేవా. నీకు దూరం అయిపోతూ ఉంటే ప్రభువా, అవును ప్రభా. యా నువ్వు మా పాపము లెక్కించుకో, అవును నా పాపము లెక్క కట్టినా ప్రభా తండ్రి మేము తట్టుకోలేమా. అవునయ్యా. ఇదిగో ప్రభా తండ్రి అవును నీ దేవా. కోపానికి గురి కాక ప్రభా తండ్రి అవును నీ ప్రభా. రుధిర ధారల చేత కడగమని వేడుకొని చూస్తున్నాం. అవును దేవా. ఇదిగో ప్రభా ఈ తపోకాలంలో ఉండగా, అవును ఈ దేవా. తపస్కాలంలో ప్రభా నీ మార్గంలో పయనించాలని, స్తోత్రము నీ నాయన. మార్గంలో నడవాలని, స్తోత్రమయ్యా. నేను వెంబడించాలని ప్రభా తండ్రి, స్తోత్రము నాయన. నీతో కలిసి నడవాలని, స్తోత్రమయ్యా. నీ సిలువ మార్గంలో ఉండాలని ప్రభు స్తోత్రము ఆశపడుతూ నాయన. ఉండగా తండ్రి, ప్రతి స్తోత్రమయ్యా. బిడ్డను కూడా ఆశీర్వదించండి, స్తోత్రం. ప్రతి బిడ్డను కూడా దీవించండి, స్తోత్రము ప్రతి బిడ్డను కూడా పిలవండి ప్రభు. అవును ప్రభా. జక్కయ్యని పిలిచిన రీతిని అవును పిలవండి. దేవా. జక్కయ్యా దిగిరా, అవును నీ నాయన. మార్గమును విడిచి దిగమంటున్నావు, స్తోత్రము నీ నాయన. అపోహను విడిచి దిగిరామంటున్నావు అవును ప్రభా తండ్రి. ప్రభా. ఈ రోజున ప్రభా అవును నీ దేవా. మా పాపపు జీవితం నుంచి దిగవచ్చు, అవును మా ప్రభా. దురాలోచన నుంచి దిగవచ్చు, అవును మా దేవా. వ్యసనాల నుంచి దిగవచ్చు, అవును మా దేవా. పాపపు జీవితాన్ని విడినాడి ప్రభా నీ అవును మార్గంలోకి ప్రభా. దిగవచ్చు. అవును నేను దేవా. వెంబడించే కృపను మా అందరికి దయచేయమని వేడుకొని చూస్తున్నాం. అవును ప్రభా. ఈ రోజున ప్రభా ఈ అవునయ్యా. ప్రార్థనను
కొనియాడుచున్న వారిని ఈ దివ్య పూజా వారిని కొనియాడుచున్న కుటుంబాలను అవును నిర్వహిస్తున్న వారిని అందరినీ ప్రభా పెద్దలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాం. వారందరినీ కూడా దీవించండి, వారందరినీ కూడా ఫలింపచేయండి. ఏ సేపుని దీవించిన రీతిని దీవించిన ప్రభా, ఏ సేపుని ఫలింపచేసిన విధంగా స్తోత్రము తండ్రి. విచారణ గురువులు ప్రత్యేకంగా మీకు సమర్పిస్తూ ఉండగా ప్రభా, స్తోత్రమయ్యా. విచారణ గురువులు ప్రభా, అవును నువ్వు ప్రభా. ఇచ్చిన ఈ యొక్క అవును. మందన ప్రభు నడిపించే విషయంలో అవును కావచ్చు, ప్రభా. నువ్వు ఇచ్చిన జన సమూహాన్ని ప్రభా ఈ అవునయ్యా. మార్గంలో నడిపించే విషయంలో స్తోత్రము వారిని నాయనా. బలపరచండి ప్రభా, అవునయ్యా. వారిని ప్రభా విరివిగా వినియోగించుకోండి. అవును నీ ప్రభా. ఆత్మ శక్తి చేత నింపి నీ నింపండి. ఆత్మీయ వరములతో వారి నుంచి ప్రభా తండ్రి అవును నీ ప్రభా. పరిచర్యలో ప్రభా వారిని అవును ఫలింపచేయమని వీరందరినీ కూడా ప్రభా తండ్రి వాగ్దాన భూమి వైపు నడిపించే సమయంలో అవును ప్రభా. ఇదిగో ప్రభా నూతన యెరూషలేము అవును వైపు దేవా. నడిపించే విషయంలో ప్రభా స్తోత్రము వారిని నాయనా. సహకరించి అవును వారిని ప్రభా. బలపరిచి నడిపించమని స్తోత్రము తండ్రి. మరొక్కసారి ప్రభా తండ్రి స్తోత్రము ఇక్కడున్న నాయనా. ప్రతి బిడ్డను ప్రతి ప్రభా. విశ్వాసానికి సమర్పిస్తూ ఉండగా స్తోత్రమయ్యా. వీరందరినీ కూడా దీవించి అవును నీ ప్రభా. మార్గంలో ఫలించే బిడ్డలుగా అవును నీ నాయనా. మార్గంలో ప్రభా ఉన్నతమైన స్థితిలో ఉండే బిడ్డలుగా నీ స్తోత్రము. మార్గంలో ప్రభా తండ్రి అవును గొప్ప స్థితిలో ఉండే బిడ్డలుగా అవును ఆశీర్వదించమని నాయనా. ఇచ్చిన ప్రార్థనను మా అవును. నాథుడును నీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఆమేన్. ఆమేన్.